హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. మొదటి రోజు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు రుషికొండ ప్యాలెస్ గురించి వేసిన ప్రశ్నకు సమాధానంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఆయన ఏమంటారంటే, రుషికొండ ప్యాలెస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు రుషికొండ ప్యాలెస్కి 409 కోట్లు ఖర్చు పెట్టినట్లు, ఫర్నిచర్ కోసమే 23 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చెప్పారు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ ప్యాలెస్ని ఇప్పుడు ఎలా ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి. గత ప్రభుత్వం కనుక ఈ 400 కోట్లను పేదల ఇళ్లకు కేటాయించుంటే ఉపయోగపడేది. ఇప్పుడు వారికి జగనన్న ఇళ్ళు కూడా కట్టిస్తామన్నది కట్టించలేదు. ప్యాలెస్ మాత్రం కంప్లీట్ చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అది చూడటానికి పెడితే కూడా లోపలికి ఎలవ్ చేయలేదు. రహస్యంగా దుర్మార్గంగా ఆ ప్యాలెస్ని కంప్లీట్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అని చర్చలో మాట్లాడటం జరిగింది. దీని మీద పూర్తి సమగ్రమైన చర్చ సోమవారం చేసుకుందామని స్పీకర్ అన్న మీదట సోమవారానికి ఈ అంశం వాయిదా పడింది. ఈ సమావేశాల్లో మరొక అంశం డిప్యూటీ స్పీకర్గా శ్రీ రఘురామకృష్ణరాజు గారు బాధ్యతలు స్వీకరించడం. గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వంతో ధైర్యంగా నిలబడ్డారు, పోరాటం చేశారు. రఘురామకృష్ణరాజుకి సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలన్న ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్గా నియమించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేశారు. ఈ చర్చలో ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సమాధి అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని, ప్రజల తీర్పు 11 సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పు వచ్చి ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేనట్టే అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేశాడు కదా. శాసన మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గైర్హాజరుపై చర్చ జరిగింది. శాసనసభ్యుడు కదా, అసెంబ్లీకి రావాలి కదా, తెలుగుదేశం ఎమ్మెల్సీలు మాట్లాడటం జరిగింది. దానికి బొత్స సత్యనారాయణ గారు స్పందిస్తూ, మా నాయకుడు రాకపోయాడు, మీ నాయకుడు చంద్రబాబు ఏకంగా పారిపోయాడు కదా అని ఆయన స్టైల్లో మాట్లాడటం జరిగింది. దానికి లోకేష్ గట్టిగా సమాధానం చెప్పారు. తన తల్లిని తన భార్యను తప్పుగా మాట్లాడుతుంటే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ, గౌరవ సభ అయినప్పుడే నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాను, అడుగు పెడతాను అని నాన్నగారు మాటిచ్చి బయటికి వచ్చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తున్నారు. మాటకు కట్టుబడి ఉన్నారు మా నాన్నగారు. మేము ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళ మీద అగౌరవంగా మాట్లాడామా? ఇవన్నీ చేసింది మీరే కదా, ఇప్పటికీ మీరు మారరా అంటూ కాస్త సీరియస్ అయ్యారు లోకేష్. ఇక బొత్స సత్యనారాయణ గారికి నోటి మాట లేదు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ అద్భుతంగా మాట్లాడారు. తన సొంత నియోజకవర్గాన్ని రావటానికి కూడా రాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. ఒకప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి కొడుకు. కానీ ఏం లాభం, అసెంబ్లీలో లేకుండా పోయాడు. కర్మఫలం అంటే ఇలాగే ఉంటుంది, అతను చేసుకున్న పాపం అతన్ని వెంటాడుతోంది అన్నారు కళ్యాణ్ సార్ మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజు గారు, మీరు మీ ప్రొఫెషనే పాలిటిక్స్, నేను అలా కాదు, నేను సినిమా నటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చాను. నేను సినిమాల్లో చేస్తున్నప్పుడు హీరోగా కొన్ని రియల్గా చేస్తాను, కొన్ని డూప్తో ఫైట్స్ సన్నివేశాలు చేస్తాం. రియల్గా చేస్తున్నప్పుడు దెబ్బలు కూడా తగులుతాయి. ఆ రియల్గా జరిగినప్పుడు దెబ్బ తగినప్పుడు అబ్బా అంటూ బాధేస్తుంది. ఈ సినిమాల్లోకి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఒక్కోసారి నా డూప్ ఫైట్ చేస్తున్నప్పుడు నాకేమనిపించదు, కానీ రియల్గా నేను కొన్ని చేస్తాను. అప్పుడు ఏదన్నా దెబ్బ తగిలితే ఆ బాధ వర్ణనాతీతం. ఆ సమయంలో అనిపిస్తుంది ఒక్కోసారి ఈ సినిమా రంగం నుంచి నిష్క్రమించాలా అని. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఎంతో కష్టపడాలి. ఆ బాధలన్నీ తట్టుకున్నాం కాబట్టి ఒక అగ్ర హీరోని అయ్యాను. రాజకీయ రంగంలో కూడా మీరు అలాగే చేశారు.
జగన్మోహన్ రెడ్డి మీతో ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో చూసాం. మీరు ఆ జగన్ పార్టీ పార్లమెంట్ మెంబరే అయి కూడా అన్ని ఇబ్బందులు పడ్డారు. మిమ్మల్ని జైల్లో పెట్టి కొట్టి తిట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మీ ఫోటోల్ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేయిస్తూ చివరికి మీ నియోజకవర్గానికే మీరు రాలేని పరిస్థితి కల్పించి సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలో మానసికంగా అంత వేధింపులకు గురి చేసి మిమ్మల్ని మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. మీ ఓర్పు, సహనం. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉండేదో అలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా నిలబడ్డారు చూడండి. అట్సా ఫ్రెండ్స్, మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు రియల్గా మాట్లాడారు కదా రఘురామకృష్ణరాజు గురించి. ఒకవేళ జగనే కర్మకాలి మళ్ళీ సీఎం అయి ఉంటే ఏంటి పరిస్థితి? అంతా ఎదిరించి నిలబడిన రఘురామకృష్ణరాజుని ఏం చేసేవాడు మళ్ళీ జగన్ వస్తే కదా? మిమ్మల్ని వేధించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ హౌస్కి వచ్చే అర్హత లేదు. రావచ్చు, రాలేడు, రాడు. కర్మఫలం అంటే అదే, ఎవరిని విడిచిపెట్టదు. రఘురామకృష్ణరాజు గారు మీరే నిదర్శనం దానికి. రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని ఆయన ఇబ్బంది పెట్టాడని చెప్పి మీరు మళ్ళీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకోబోకండి అని కళ్యాణ్ సార్ చెప్పటం జరిగింది. మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడితే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు. ఇదే హౌస్లో, అసెంబ్లీలో ఆయన్ని అవమానించాడు. ఆయన కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. 2 సభలో ఆ వయసులో 53 రోజులు ఆయన్ని జైల్లో పెడితే నేను ఆయన కోసం బాధపడలేదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుందని బాధపడ్డాను. ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి స్వేచ్ఛ లేదా? ఆయనకే మాట్లాడే హక్కు లేదా? అప్పుడే నేను బాధపడ్డాను. అందుకే నేను అండగా నిలబడ్డాను చంద్రబాబు నాయుడు గారికి. ఇలా కళ్యాణ్ సార్ మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ, శాసనసభ్యులు, మంత్రులు అందరూ రోమాలను నిక్కపొడుచుకుని మరి ప్రతి మాట, ప్రతి పదం వింటూ ఉన్నారు. చివరిగా కళ్యాణ్ సార్ ఇంతమందిని బాధ పెట్టిన జగన్మోహన్ రెడ్డి కర్మఫలం అనుభవిస్తున్నాడు అన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించండి రఘురామకృష్ణరాజు గారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో వచ్చినా కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా రాజ్యాంగబద్ధంగా సావధానంగా వినండి ఆయన చెప్పే మాటలు. అందరితో పాటు ఆయనకు కూడా మైక్ ఇవ్వండి. అతను ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి. అంతేగాని వాళ్ళు అలా ప్రవర్తించారని మీరు కూడా అలా బిహేవ్ చేయకండి. హుందాగా ఉండండి. హుందాతనాన్ని ఎక్కడా కోల్పోవద్దు రాజుగారు అన్నాడు కళ్యాణ్ సార్. అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడారు కళ్యాణ్ సార్. రాష్ట్రం అంతా గమనిస్తున్నారు. రాష్ట్రం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. రియల్లీ కళ్యాణ్ సార్ గ్రేట్ ఆల్వేస్. ఆయన ప్రసంగం మొత్తం చూస్తే ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు, చురకలంటిచ్చాడు. మళ్ళీ ఒకవేళ ఆయన సభకు వస్తే ఆయనకి సభా సాంప్రదాయాలు పాటిస్తూ గౌరవించమన్నారు. రఘురామకృష్ణరాజుకి కూడా మీరు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారు, ఎదురు నిలబడ్డారని ప్రశంసించారు. అదే టైంలో మీరు కక్ష సాధింపు చర్యలకి వెళ్ళొద్దన్నారు. చంద్రబాబు గారికి ఎందుకు అండగా ఉండాల్సి వచ్చిందో మరోసారి చెప్పారు. చాలా విషయాలు చాలా అద్భుతంగా మాట్లాడారు కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే చివరి వరకు నా వీడియో చూశారు అంటే నా వీడియో మీకు నచ్చింది అని ధన్యవాదాలు. వీడియో మరింత మందికి చేరువయ్యేందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.
గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.